హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ అండి. నేను అమరావతిలోని ఇప్పుడు ఈ వీడియో చేద్దామని అయితే వచ్చానండి. రోడ్డు మధ్యలో గ్రీనరీ ఉంది కదా, గ్రీనరీకి డ్రోన్ ద్వారాగా పిచికారీ అనేది చేస్తున్నారండి. ఫ్లవర్స్ బాగా రావడానికి, చక్కగా గ్రీనరీ నీట్గా కనబడటానికి అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, రోడ్డుకి అటు సైడ్ గ్రీనరీ మొత్తం కవర్ చేస్తున్నారు. దీని ద్వారాగా స్ప్రే చేస్తారు కదా, అదేవిధంగా డ్రోన్స్తో చేస్తున్నారండి. అది మొత్తం మీకు చూపించాలనేది ఈ వీడియో నేను తీస్తున్నాను. ఎందుకంటే రోడ్డు చాలా పెద్దది కదండి, సీడీ యాక్సిస్ రోడ్డు. మొత్తం చేయాలని కుదరదు కాబట్టి డ్రోన్ సహాయంతో ఈ విధంగా అయితే చేస్తున్నారండి. గాలి బాగా వేగంగా వస్తుంది. ఇప్పుడు రోడ్డు మధ్యలో నుంచి మన వాకింగ్ ట్రాక్ వైపు అయితే వచ్చినాయండి. వాకింగ్ ట్రాక్ వైపు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు కూడా కవర్ చేయడానికి అయితే వచ్చింది. మొన్న ఈ మధ్య ఈ వాకింగ్ ట్రాక్ చెట్లన్నీ మొత్తం ట్రిమ్మింగ్ చేశారు. బాగా ఎత్తుగా పెరిగిపోయినన్ని కట్ చేసేసి ఒక లెవెల్లో దీన్ని ఒక యూనిఫామ్గా వచ్చేస్తుంది ఈ సైడ్ మొక్కలన్నీ. ఆ విధంగా స్ప్రే చేస్తున్నారండి. ఎందుకంటే ఫ్లవర్స్ రావడానికి, కొమ్మలు బాగా గుబురుగా రావడానికి, చక్కగా దీనికి గార్డెన్ నీట్గా కనబడటానికి అయితే ఈ విధంగా చేస్తున్నారు. ఇక్కడ ఆపేసారు ఫ్రెండ్స్. రోడ్డు చాలా పెద్దగా పొడవు ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ విధంగా అయితే డ్రోన్ సహాయంతో ఎప్పటికప్పుడు ఇట్లా చేస్తున్నారండి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే తాళ్ళాయిపాలెం అండి. వెంకటపాలెం కొంచెం ఎదరగా రాగానే సీడీ యాక్సిస్ రోడ్లో తాళ్ళాయిపాలెం అనే ఊరుంది. ఆ ఊరు దగ్గరలో ఉన్న లొకేషన్ అన్నమాట ఇది. వర్క్ అయితే అయిపోయిందండి. కింద ల్యాండ్ అవుతుంది రోడ్డు మీద. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీని గురించి వివరాలు డీటెయిల్స్గా అడుగుదామండి. స్వామి చెప్పండి స్వామి, ఏంటిది దీని గురించి చెప్పండి. ఓకేనండి. దీని కెపాసిటీ వచ్చి వాటర్ కెపాసిటీ 12 లీటర్స్, ఎకరానికి 10 లీటర్స్ పడతాయి. ఇది వచ్చి ఎకరానికి వచ్చేసి 5 to 6 minutes కవర్ అయ్యింది టైం. ఓకేనండి. టైం స్ప్రే అయితే 120 లీటర్ల నుంచి 100 లీటర్లు కొడతారు. ఇది మాక్సిమం 10 లీటర్లతో అయిపోయింది, 1 ఎకరం కవర్ అయ్యింది. ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ చేశారు ఈ వర్క్? అవును, ఈ రోజు స్టార్ట్ చేసాము. అమరావతిలో మొత్తం ఎక్కడెక్కడ చేస్తున్నారు ఈ వర్క్? సీడీ యాక్సిస్ రోడ్ వర్క్ చెప్పండి స్వామి, చెప్పండి బ్రదర్.
సీడ్ యాక్సిస్ రోడ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడండి వర్క్ ఇది? సీడ్ యాక్సిస్ రోడ్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తామండి. ఇది ఏంటంటే మనకి ఎవెన్యూ ప్లాంటేషన్, ఇది ఎవెన్యూ ప్లాంటేషన్ ప్లస్ ఈ మీడియం సెంటర్ మీడియం ప్లాంట్, ఇవి 2 టైప్స్ ఉన్నాయి. అవి మేము 2 మళ్ళీ స్ప్రే చేస్తాము. ఇదేంటంటే బెటర్ ఫ్లవరింగ్ అండ్ ఫోలియేజ్ కోసం చేస్తాం. ఇది మళ్ళీ కొంచెం బ్రాంచెస్ రావడానికి మాకు ఏంటంటే బ్యూటిఫికేషన్ అనమాట, బాగా కనపడడానికి కోసం ఇప్పుడు మన ప్రూనింగ్ అయింది బ్రాంచెస్ అనేవి. వీటికి బెటర్ ఫ్లవరింగ్ కోసం మనం 13-0-40 స్ప్రే చేస్తున్నాం. మనం అట్లా నెలలో ఎన్నిసార్లు చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాం, ఇంకా 45 డేస్ తర్వాత మళ్ళీ 45 డేస్ తర్వాత. యాక్చువల్గా అది ఫస్ట్ టైం చేస్తున్నాం, ఎందుకంటే ఇది ప్రూనింగ్ మొన్న జరిగింది. ఓకే బ్రదర్. అదండి ఇక్కడ మన సీడ్ యాక్సిస్ రోడ్లో ఇక్కడ ఈ చేస్తున్నారు కదా, దీని గురించి మీ అందరూ చూపించాలనేది ఇక్కడికి వచ్చానండి, ఈ వీడియో చేశాను. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న లొకేషన్స్. నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి 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 ఒకసారి చెప్పండి. పర్లేదు చెప్పండి. ఈ వర్క్ మేము ఏంటంటే ఏడీసీ అండర్లో చేస్తాం, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తాం. ఇక్కడ అంతా ఫీల్డ్ ఆఫీసర్లు ఇక్కడ వర్క్ చేస్తున్నాం మొత్తం. ఓకేనండి. అదండి ఏం కాదన్న నా రోజుకి ఏ ఒకటి ఉంటాయి మా దగ్గర ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇదంతా ట్యాంక్ అంతా ఖాళీ అయిపోయింది కదా, మళ్ళీ ఇందులో మందు అనేది వాటర్ కలిపి పోసారు, మళ్ళీ పిచికారీ చేస్తారు చెట్లన్నిటికీ. ఈ విధంగా ఈ చెట్లన్నిటిని పరిరక్షిస్తూ కాపాడుతూ ఉన్నారండి. మనకి రాజధాని అమరావతిలోని గ్రీనరీ కోసం బాగా ఎక్కువగా టెక్నాలజీ యూజ్ చేసి మరి డెవలప్ చేస్తున్నారండి. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత చూపిద్దామని మీకు అయితే ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. టెస్టింగ్ చేస్తున్నారండి ఎట్లా వస్తుంది ఏంటి అనేది. Battery voltage 49.4 తప్పు ఇంకా లాంగ్ వెళ్ళాలంటే ఎందుకంటే దగ్గరలో ఉండే సెన్సార్ వల్ల ఎగట్లేదు పైకి. చెప్పండి. ఓకే.